నీ జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన అనే బలిపీఠాన్ని ఎప్పుడైతే కట్టగలుగుతావో, దేవునితో సంభాషణ చేయడము, దేవునితో మాట్లాడడము, నీ బాధలు దేవునితో చెప్పుకున్నప్పుడు దేవుడు వింటాడు. వినడమే కాదండి, నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. అన్నాడు అబ్రహాముతో దేవుడు మాట్లాడినాడు, స్వరము ద్వారా విన్నాడు. మోషేతో దేవుడు మాట్లాడినాడు. మనం చదువుకున్న లేఖనములో ముఖాముఖి మోషేతో దేవుడు మాట్లాడినాడు. నీ జీవితంలో కూడా ప్రార్థన అనే బలిపీఠాన్ని ఎప్పుడైతే కట్టగలుగుతావో, నీ జీవితంలో నీకు అపజయం ఉండదు, కానీ విజయమే కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన బలిపీఠము కట్టాలి. నువ్వు ఏ స్థితిలో కలిగి ఉన్నా, నీ గృహంలో ఏమి కలిగి ఉండాలంటే ప్రార్థననే బలిపీఠమును ప్రారంభి